హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బి. ఈరోజు ఒక కొత్త న్యూ జాబ్ నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటంటే ఈవై నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి హైర్ చేస్తున్నారు. ఎలా అప్లై చేయాలి, ఏ స్కిల్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ లొకేషన్, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం స్క్రీన్ మీదకి వచ్చేసామండి. ఇంకా చూసుకుంటే ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ఈవై వారి నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి హైర్ చేసుకుంటున్నారు. వీరు వచ్చేసి చెన్నై లొకేషన్కి హైర్ చేసుకుంటున్నారండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఇంకా వీరు అడిగిన జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఎస్జిఎల్సి అండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాక్టీసెస్ తెలిసి ఉండాలి. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం కూడా అడిగారండి. అవి ఏంటంటే జావా, పైథాన్, .NET అండ్ టెరాడేటా డేటాబేస్ కోసం అడిగారు. SQL కూడా అడిగారండి. ఇంకా ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అండి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి 60% అండ్ అబోవ్ అగ్రిగేట్ ఉండాలండి. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్. ఎవరైతే అప్లై చేస్తున్న టైంలో ఎవ్వరికి కూడా బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఇంకా అప్లై ఎలా చేయాలని చూసుకుంటే అప్లై ఉంది కదండి, అది క్లిక్ చేయండి. ఈ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అప్లై మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈవై కంపెనీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుందండి. మీలో ఎవరికైనా ఆల్రెడీ అకౌంట్ ఉంటే యూజర్ లాగిన్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు, లేదంటే క్రియేట్ అకౌంట్ చేయండి. ముందుగా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నాం. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాక క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఇలా మెయిల్ వస్తుందండి, క్రియేట్ అయిపోయినట్టు. మీకు డైరెక్ట్గా ఏ అయితే ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తారో క్రియేట్ అకౌంట్ చేస్తున్నప్పుడు ఆ మెయిల్కి మీకు మెయిల్ వస్తుందండి. అందులో ఉన్న లింక్ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఈవై పోర్టల్కి రీడైరెక్ట్ అవుతారు. మళ్ళీ ఈవై పోర్టల్కి రీడైరెక్ట్ అవుతారండి. ఇక్కడ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలండి. ఏంటంటే నేమ్, మనం ముందుగా ఇచ్చిన నేమ్, ఈమెయిల్, యూనివర్సిటీ, ప్రైమరీ డిగ్రీ, మనం ఏ డిగ్రీ చేస్తాం అది అండి. మీరు BE BTech 1 హైర్ చేసుకుంటున్నారు. మంత్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అవైలబిలిటీ ఆఫ్ స్టార్ట్ అండి. ఎప్పుడైతే మనం జాబ్ అవైలబిలిటీ అది కూడా అడిగారు. ఆఫీస్ ప్రిఫరెన్స్, ఆధార్ నంబర్, ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ అడిగారు. ఇవన్నీ ఫిల్ చేసుకుని సబ్మిట్ చేయండి. తర్వాత మీకు మెయిల్ వస్తుందండి. థ్యాంక్ యూ. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.